హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కమ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్న మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ మరియు ఇతర ఆర్గనైజేషన్స్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులను ఫిల్ చేయడానికి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సిజిఎల్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి సిజిఎల్ పోస్టులు అనేవి మనకు 17,727 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా పే లెవెల్ 7 ఏదైతే ఈ యొక్క పోస్టులకి 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ కింద ఉందండి. ఇది గ్రూప్ బి పోస్టు. దీనికి 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రూప్ బి పోస్టు, దీనికి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇది కూడా గ్రూప్ బి పోస్టు. 20 ఏజ్ నుంచి 30 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గ్రూప్ బి పోస్టు, దీనికి కూడా 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ, దీనికి కూడా మనకు 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా గ్రూప్ బి పోస్ట్. మనకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్ట్రీస్ మరియు ఇతర డిపార్ట్మెంట్లు ఏదైతే ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దానికి కూడా మనకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి, ఇది గ్రూప్ సి పోస్ట్ అండి. దీనికి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ సిబిఐసి, ఇది గ్రూప్ బి పోస్టు. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ సిబిఐసి కింద ఉన్న పోస్టులు అండి. ఇది కూడా గ్రూప్ బి పోస్టులు. దీనికి కూడా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఇది కూడా గ్రూప్ బి పోస్టు. దీనికి కూడా 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ బి పోస్ట్ అండి. దీనికి కూడా 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ పోస్ట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇది కూడా గ్రూప్ బి పోస్టు. దీనికి కూడా 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గ్రూప్ బి పోస్ట్ అండి. దీనికి కూడా 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పే లెవెల్ 6, దీనికి మాత్రము 35,400 నుంచి 1,12,400 శాలరీ అనేది ఉండడం జరుగుతుందండి. ఒకసారి చూసుకున్నట్టయితే దీని కింద ఉన్న పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్ట్రీస్ మరియు ఇతర డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ గ్రూప్ బి పోస్ట్ అండి. దీనికి 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండడం జరుగుతుందండి. అంటే దాని మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి గ్రూప్ బి పోస్ట్ అండి. దీనికి కూడా 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గ్రూప్ బి పోస్ట్ అండి. దీనికి కూడా 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ అండర్ సిఏ అండ్ ఏజీ, ఇది కూడా గ్రూప్ బి పోస్టు. 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ గ్రూప్ బి పోస్టు. 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గ్రూప్ బి పోస్ట్ అండి. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండి. ఇది కూడా గ్రూప్ బి పోస్టు. దీనికి 18 ఇయర్స్ నుంచి 32 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పే లెవెల్ 5, దీనికి మాత్రము 29,200 నుంచి 92,300 మధ్యలో శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. దీని కింద ఉన్న పోస్టులు ఆడిటర్ అండి, ఆఫీసర్స్ అండర్ సి అండ్ ఏజీ, ఇది గ్రూప్ సి పోస్టు. దీనికి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆడిటర్ ఆఫీసర్ అండర్ సిజిడిఏ, ఇది కూడా గ్రూప్ సి పోస్టు. దీనికి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆడిటర్ అదర్ మినిస్ట్రీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ అండి. ఇది కూడా గ్రూప్ సి పోస్టు. దీనికి కూడా 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటెంట్ ఆఫీసర్స్ అండర్ సి అండ్ ఏజీ, ఇది కూడా గ్రూప్ సి పోస్టు. 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ సి పోస్టు, దీనికి కూడా 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్ అదర్ మినిస్ట్రీస్ మరియు అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఏదైతే గ్రూప్ సి పోస్టులు ఉన్నాయో దానికి కూడా 18 ఏజ్ నుంచి 27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పే లెవెల్ 4 అండి, దీనికి మాత్రము 25,500 నుంచి 81,100 శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. దీని కింద ఉన్న పోస్టులు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండి, ఇది గ్రూప్ సి పోస్టు. దీనికి కూడా 18 నుంచి 27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మినిస్ట్రీస్ అదర్ దెన్ సిఎస్ క్యాడర్స్ అండి, ఇది కూడా గ్రూప్ సి పోస్టు. దీనికి కూడా 18 నుంచి 27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇది గ్రూప్ సి పోస్ట్ అండి. దీనికి కూడా 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటి గ్రూప్ సి పోస్ట్ అండి, 18 నుంచి 27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి గ్రూప్ సి పోస్ట్ అండి, దీనికి కూడా 18 నుంచి 27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇది కూడా గ్రూప్ సి పోస్ట్ అండి. దీనికి కూడా 18 నుంచి 27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి యొక్క పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్ ఎవరైతే ఈ యొక్క డిగ్రీస్ కంప్లీట్ చేస్తారో, అంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంటే తప్పకుండా డిగ్రీ కంప్లీట్ ఉండాలండి. ఒకవేళ పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళ యొక్క డిగ్రీ అనేది మనకు 1 ఆగస్ట్ 2024 వరకు అవార్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొన్ని పోస్టులు అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ in any subject from recognized university or institute with at least 60% marks in mathematics at 12th standard, అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దీనికి అప్లై చేసుకున్న విద్యార్థులు వాళ్ళు 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ అనేది తప్పకుండా చదివి ఉండాలి. దాంట్లో కూడా 60% ఎబో మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే స్టాటిస్టిక్స్ అవుతారో అంటే డిగ్రీలో ఒకవేళ స్టాటిస్టిక్స్ అవుతే ఈ యొక్క పోస్ట్కి అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఈ యొక్క పోస్టులకి తప్పకుండా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఒకవేళ ఈ యొక్క స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కూడా మనకు ఆల్ 6 సెమిస్టర్లో కూడా చదివి ఉండాలి. అంటే 3 ఇయర్స్ కూడా మీరు స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి అప్లై చేసుకున్న విద్యార్థులు మాత్రమే అంటే ఈ యొక్క స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఈ యొక్క పోస్ట్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి. అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మీకు 1 ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ కూడా చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏజ్ లిమిట్ మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకున్నాం. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2024 చూసుకున్నట్టయితే ఎవరైతే కొన్ని పోస్టులకి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా కదండి, వాళ్ళు చూసుకున్నట్టయితే 2 ఆగస్ట్ 1997 నుంచి 1 ఆగస్ట్ 2006 మధ్యలో జన్మించి ఉండాలి. అదేవిధంగా 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పిన కదండి, వాళ్ళకి 2 ఆగస్ట్ 1994 నుంచి 1 ఆగస్ట్ 2004 మధ్యలో జన్మించి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 18 ఏజ్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమన్నా కదండి కొన్ని పోస్టులకి, వాళ్ళు మాత్రం 1 ఆగస్ట్ 1994 నుంచి 1 ఆగస్ట్ 2006 మధ్యలో జన్మించి ఉండాలి. అదేవిధంగా 18 ఇయర్స్ ఏజ్ నుంచి 32 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న కొన్ని పోస్టులు ఉన్నాయి కదండి, వాటికి మాత్రము 2 ఆగస్ట్ 1992 నుంచి 1 ఆగస్ట్ 2006 మధ్యలో జన్మించి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి యొక్క కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీసెస్ మెన్కి 3 ఇయర్స్. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ డిఫెన్స్లో ఉన్నారండి వాళ్ళకు కూడా 3 ఇయర్స్. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉందండి, వాళ్ళకు కూడా 8 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ ఉంటుందండి. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, ఏ కేటగిరీ అయినా కూడా వాళ్ళకి ఫీ అనేది ఎగ్జామ్షన్, అంటే 100 రూపీస్ కట్టనవసరం లేదు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీస్ మరియు ఎస్టీస్, అదేవిధంగా పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీసెస్ మెన్ వాళ్ళకు కూడా, అంటే మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క 100 రూపీస్ నుంచి వెళ్ళి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఉంది. అదేవిధంగా ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కింద ఉన్న మేల్స్ ఉన్నారు కండి, వాళ్ళు మాత్రము 100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది మనకు 25th జూలై 2024, అంటే అప్పట్లోపు మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేసి, అంటే అప్లికేషన్ చేసి ఆన్లైన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నప్పుడు మరి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచుపల్లి, తిరునెవెల్లి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. మరి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు ఎక్కడ రీజన్ ఉన్నారో, అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారో, లేదంటే మీరు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయాలదలుచుకుంటున్నారో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని మీరు చూస్ చేసుకోండి. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 24th జూన్ 2024 నుంచి వెళ్ళి 24th జూలై 2024 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 24th జూలై 2024 అండి, రాత్రి 11:59 వరకు మనం చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ కోసం అస్సలే ఎదురు చూడొద్దు, ఎందుకంటే లాస్ట్లో మనకు సర్వర్ బిజీ వస్తుంది. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్, అంటే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 100 రూపీస్ కట్టలేకపోతే 25th జూలై 2024 లోపు ఆ యొక్క ఆన్లైన్ ఫీ పే చేయొచ్చు. అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు తప్పులు దొరికితే మీకు ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి, అది మనకు 10th ఆగస్ట్ 2024 నుంచి వెళ్ళి 11th ఆగస్ట్ 2024 మధ్యలో మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మరి తప్పులు చేయొద్దు. అదేవిధంగా టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1, అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్ 1, అంటే టైర్ 1 అనేది నిర్వహిస్తారండి. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అది మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్లో పాస్ అవుతారో, అంటే షార్ట్ లిస్ట్ అవుతారో, వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఇది కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దీన్ని మనకు డిసెంబర్ 2024లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి యొక్క టైర్ 1 ఎగ్జామ్ అనేది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి మనకు 25 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. దీనికి 50 మార్కులు అండి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్లు 50 మార్కులు. ఇదంతా కూడా 1 అవర్లో ఇదంతా కంప్లీట్ చేయాలండి. మరి ఈ యొక్క ఎగ్జామ్కి మనకు నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్టయితే 0.50, అంటే హాఫ్ మార్క్ అనేది మనకు తీసేయడం జరుగుతుందండి ఒక్క రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్, అంటే టైర్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒకవేళ క్వాలిఫై అయితేనే టైర్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక టైర్ 2 ఎగ్జామ్లో మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1 అనేది కంపల్సరీ, ఎవరైతే విద్యార్థులు అన్ని పోస్టులకి పేపర్ 1 అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేయాలండి. పేపర్ 2 అనేది ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మిగతా ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 ఇవన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళు మాత్రం పేపర్ 2 కూడా అటెంప్ట్ చేయాలండి. ఆఫ్టర్ టైర్ 2 ఎగ్జామ్ దేర్ విల్ బి ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే టైర్ 2 ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్ఎస్సి, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలండి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన బెనిఫిట్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, లేదంటే సెలక్షన్ పోస్టులు కానీ, లేదంటే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు కానీ మనం అప్లై చేసుకునేటప్పుడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది. దెన్ ఆ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ మీదనే మనము ఇతర పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సిలో తప్పకుండా 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ssc.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి మీరు ఇంతకుముందు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో ఓటీఆర్ చేసుకున్న విద్యార్థులు, అంటే ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ లాంచ్ చేసినారండి, ఏదైతే ssc.nic.in అనే వెబ్సైట్ ఉంది కదండి, దాంట్లో ఓటీఆర్ మీరు జనరేట్ చేసుకుని ఉంటే ఎస్ఎస్సి ఈ యొక్క
ssc.gov.in వెబ్సైట్కి పనిచేయదండి. తప్పకుండా మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కొత్తగా వెబ్సైట్ మనకు లాంచ్ చేయడం జరిగింది. ssc.gov.in అనే వెబ్సైట్లో తప్పకుండా ఓటీఆర్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓటీఆర్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ssc.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ వెబ్సైట్ ఉంది కదండి, ఓల్డ్ వెబ్సైట్కి వెళ్ళనవసరం లేదండి. ఇంతకుముందు ఓల్డ్ వెబ్సైట్లో ఓటీఆర్ చేసుకున్నారో దానిలో ఈ యొక్క వెబ్సైట్కి పనిచేయదండి. తప్పకుండా మీరు ssc.gov.in అనే వెబ్సైట్లో మీరు తప్పకుండా ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఓటీఆర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లాగిన్ ఆ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. న్యూ క్యాండిడేట్కి మనం 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుందండి. 1 టైం రిజిస్ట్రేషన్ దగ్గర మన పర్సనల్ డీటెయిల్స్, ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మన క్యాండిడేట్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే క్యాండిడేట్ అడిషనల్ డీటెయిల్స్ కూడా మనము నేటివిటీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కూడా అడిషనల్ డీటెయిల్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిక్లరేషన్ సబ్మిట్ చేసేసి కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చినంత మాత్రం మనం అప్లై చేసినట్టు కాదు. ఆ యొక్క ఓటీఆర్ లాగిన్ ఐడి పాస్వర్డ్తో మనము ఏదైతే లాగిన్ అయ్యి ఆ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ దగ్గర మనం అప్లై నవ్వని క్లిక్ చేసి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి. మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.